ఫ్రెండ్స్, ఈ వైసీపీ రౌడీ ముక్కల్ని చూడండి. ఆవిడ ఒక మహిళ, అందులోనూ ఒక పోలీస్ అధికారి. ఆవిడ్ని చుట్టుముట్టేసి ఆవిడ్ని తోసుకుంటూ వెళ్ళిపోతూ ఎలాగ ఆవిడ పట్ల దౌర్జన్యం చేస్తున్నారు చూడండి. ఇదంతా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఆ శ్రీకాకుళం జిల్లా జైల్లో ఉన్న సీదిరి అప్పలరాజుని ములాఖత్లో కలవడానికి వెళ్తూ ఒక బల ప్రదర్శన షో చేశాడు కదా, ఆ షోలో జరిగింది. బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి ఒక మహిళా పోలీస్ అధికారి పైన, ఇదిగో ఈ మధ్యలో ఉన్నాడే, వీడి పేరు చింతాడ రవి. వీడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆముదాల వలస నియోజకవర్గ ఇన్ఛార్జ్. చదువుకున్నాడు, వీడుకున్న సంస్కారం ఇది. ఎలాగా ఆవిడని వేధింపులకు గురి చేస్తున్నారు చూడండి. ఆన్ డ్యూటీలో ఉన్న ఒక మహిళా అధికారితో ఇలా అసభ్యంగా ప్రవర్తించడం, ఆమె నెట్టేయడం, ఆమెను తీవ్ర వేధింపులకు గురి చేయడం ఇది నేరం కాదా? బిఎన్ఎస్ చట్టం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం, ఒక మహిళ పైన ఇలా గుంపుగా కూడి దాడి చేయడం అనేది తీవ్రమైన నేరం. రేపొద్దున ఈ దౌర్జన్యం చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళని అరెస్ట్ చేశారనుకో, అప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏమంటాడు తెలుసా? మా వాళ్ళు ఏదో ఆవేశంలో ఉండి అలా చేశారు, అంత మాత్రానికే కేసులు పెట్టి అరెస్టులు చేసేస్తారా? ఇవి తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు అని చెప్పి వీళ్ళని పరామర్శ చేయడానికి వస్తాడు. ఫ్రెండ్స్, ఆన్ డ్యూటీలో ఉన్న ఒక మహిళా ఎస్ఐపై దౌర్జన్యానికి దిగిన వీళ్లపైన చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను అంటున్నా. మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ చేయండి.